అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, కొడుకింట్లో కొద్ది రోజులు ఉండటానికని వెళ్ళి తిరిగొచ్చి ఇంటి తాళం తెరుస్తూ సుశీల భర్తని అడిగింది. "మన అబ్బాయి ఇంట్లో ఉన్న ఈ 10 రోజులు మీకెలా అనిపించిందండి" అని. "బాగానే అనిపించింది. మరి నీకు?" అని భార్యని అడిగాడు చక్రపాణి. "నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. పిల్లలతో అసలు టైమే తెలియలేదు. నిజానికి నాకు అక్కడి నుంచి ఇంటికి తిరిగి రావాలనిపించలేదు. మీరే లీవులు అయిపోయే వెళ్దాం పదా అని తొందర పెట్టడంతో మీ వెంటే వచ్చాను" అంది సుశీల. "సరే సరే, ముందు తాళం తెరువు. ప్రయాణం చేసి చేసి అలసటగా ఉంది. వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కానీ తేలిక పడేలా లేదు" అంటూ చక్రపాణి సుశీల తాళం తెరవగానే ఇంట్లోకి వెళ్ళాడు. అలా కాసేపటికి స్నానాలవి చేసి భోజనాలు ముగించుకొని మళ్ళీ కబుర్లలో పడ్డారు సుశీల చక్రపాణి దంపతులు. "ఈ సమయానికి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు కదండి" అంది సుశీల భర్తతో. "మనిషివి మాత్రమే ఇక్కడ ఉన్నట్టున్నావు. నీ మనసంతా కొడుకింట్లోనే ఉన్నట్టుంది కదా సుశీల" అన్నాడు చక్రపాణి. "అలాంటిదేం లేదు. 10 రోజులు వాళ్ళతోనే ఉన్నాం కాబట్టి వాళ్ళే గుర్తొస్తున్నారండి" అంది సుశీల. "అక్కడ ఉన్న రోజులు అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో లోపంగా అనిపించింది సుశీల. మన ఇంట్లో మనం ఉన్నంత స్వతంత్రంగా అక్కడ ఉండలేకపోయాం. నువ్వది గమనించావో లేదో" అన్నాడు చక్రపాణి. "గమనించకేం, ఆ తేడాని నేను గమనించాను. కానీ మన తరానికి ఇప్పటి తరానికి తేడా లేదా? మన పద్ధతులు అలవాట్లు మనకి నచ్చినవై ఉండాలని మనం ఎలా అయితే అనుకుంటామో పిల్లలు కూడా అలాగే అనుకుంటారు కదండి" అంది సుశీల. భార్య మాటలకు చక్రపాణి, "ఏమో సుశీల, వీలైనంత వరకు మన ఇంట్లో మనం స్వతంత్రంగా ఉండటమే మేలు" అన్నాడు. "కొడుకు కోడలు మీకేం తక్కువ చేశారని అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ ఒంట్లో శక్తి ఉంది కాబట్టి ఇలా అనగలుగుతున్నారు. రేపు కాళ్ళు చేతులు సహకరించినాడు వాళ్ళ దగ్గర కాక మరెక్కడ ఉంటాం" అంది సుశీల. "ఏమో సుశీల, నువ్వెన్ని చెప్పినా పిల్లలకి భారంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. కావాలంటే డబ్బు కట్టేదైనా ఆశ్రమంలో ఉందాం" అన్నాడు చక్రపాణి. "ఛ, అవే మాటలండి. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎవరూ లేని వాళ్ళ ఆశ్రమంలో ఉండటం ఏంటి" అంది సుశీల. "సరే చూద్దాంలే, అప్పటి వరకు బ్రతికుంటే. పరిస్థితులను బట్టి ఎక్కడ ఉండాలనేది ఇప్పటి నుంచి ఎందుకు? నాకైతే నమ్మకం ఉంది, రేపు నేను పోయినా పిల్లలతో చక్కగా నువ్వు ఇమిడిపోయి బ్రతకగలవని. నీ విషయంలో నాకు ఇంకే బాధ లేదు" అన్నాడు చక్రపాణి నిట్టూరుస్తూ. "చాచా, అవే మాటలండి. మీరు లేని జీవితాన్ని నేను ఊహించలేను. కనీసం మీరు లేరనే ఊహను కూడా నేను భరించలేను. మీతో పాటు నేను. ఒకవేళ నేనే ముందు పోతే అప్పుడు మీరేం చేస్తారు" అడిగింది సుశీల. "అదేంటి సుశీల, నన్ను అలా మాట్లాడొద్దని నువ్వెందుకు మాట్లాడుతున్నావు" అడిగాడు చక్రపాణి. "అన్నంత మాత్రమే ఇప్పుడు నేనేం పోన్లేండి. నాకు తెలుసు, నేను లేకుండా మీరు కూడా ఉండలేనని. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే పిల్లల మీద ఆధారపడవద్దనే మీ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి వాళ్ళతో కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి" అంది సుశీల. "పరిస్థితులను బట్టి నిర్ణయాలు. అయినా ఇప్పుడు అవన్నెందుకు సుశీల" అన్నాడు చక్రపాణి. "ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సరే, ప్రయాణం చేసి అలసిపోయాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుందాం" అని సుశీల గదిలోకి వెళ్ళింది. అలా 2 సంవత్సరాలు గడిచి చక్రపాణి రిటైర్డ్ అయ్యాడు. భర్త రిటైర్డ్ అయిన దగ్గర నుంచి సుశీల ఊర్లో ఇద్దరమే ఉండి "ఏం చేస్తామండి, మన అబ్బాయి ఇంటికి వెళ్దాం" అంటూ పట్టుబట్టింది. మొదటి నుంచి కొడుకు మీద ఆధారపడ్డ ఇష్టం లేని చక్రపాణి "ఇప్పటి నుంచి ఎందుకు శీల, కొన్నాళ్ళు పోయాక చూద్దాంలే" అని భార్యకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సుశీల వినకుండా కొడుకింటికి వెళ్దామని మొండిగా ఉండటంతో ఇన్నేళ్ల తమ కాపురంలో ఎప్పుడు "పలానా ఇది కావాలండి" అని అడిగిన సుశీల మొదటిసారి తల్లిగా తన మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని కోరుకుంటుంది. ఓ తల్లిగా తనలా కోరుకోవడం సహజమే కదా అని మిగిలిన తమ జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని నిర్ణయించుకొని కొడుకింటికి వెళ్ళారు. ఎప్పట్లాగే కొడుకు కోడలు ఆప్యాయంగా పలకరించారు సుశీల చక్రపాణి దంపతుల్ని. స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్లు, ఒకే కుటుంబంలో ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు ఇంతకాలం అలాంటి పల్లెటూరు వాతావరణంలో ఉండి ఉన్నట్టుండి ఇక మీదట పట్టణంలోనే బ్రతుకు నేర్చారన్న విషయం చక్రపాణికి జీర్ణించుకోవడానికి కష్టంగానే ఉన్నా భార్య కోసం తప్పలేదు. మెల్లమెల్లగా అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డారు.
ఊరికే తిని కూర్చుంటే కాలక్షేపం అవటలేదని కొడుకు పిల్లని స్కూల్లో దించటం, తిరిగి తీసుకురావటం, మధ్యాహ్నం భోజనం లేక ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవటం, ఇలాంటి పనులతో రోజంతా తను తాను బిజీగా ఉంచుకోవటం అలవాటు చేసుకున్నాడు. ఇక సుశీల గురించి చెప్పనవసరం లేదు. కోడలు ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయి అని ఇంటి పని వంట పని అంతా తన నెత్తిన వేసుకుని చేయటం అలవాటు చేసుకుంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. కొడుకింట్లో సుశీల చక్రపాణిల జీవితం హాయిగా సాగిపోతుంది. చక్రపాణి కొడుకు వేణు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్న కారణంగా ఇల్లు చాటం లేదని అందరూ ఉండటానికి విశాలమైన ఓ ఫ్లాట్ని తీసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులు తన దగ్గరే ఉన్న కారణంగా ఎలాగో ఊర్లో ఉన్న ఇల్లు ఖాళీగానే ఉంటుందని ఆ ఇంటి నమ్మి సిటీలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటానని చెప్పి తండ్రిని అడిగాడు. చక్రపాణికి ఊర్లో ఉన్న ఇంటిని అమ్మడం ఇష్టం లేకుండా భార్య సుశీల ఎలాగో ఇక మీదటి కూడా మనం మన అబ్బాయి దగ్గరే కదండి ఉండేది, ఇక ఊళ్ళో ఉన్న ఇంటితో పనే ఉంది, ఎప్పటిదో పాతకాలం నాటి ఇల్లు, వాడు మనందరం ఉండటానికి కదా ఇల్లు కొనాలనుకుంటున్నాడు అని భర్తను ఒప్పించింది. సరే అని చక్రపాణి ఊర్లో ఉన్న ఇంటిని నమ్మి ఇల్లమ్మగా వచ్చిన డబ్బు, దానికి తోడు తాను రిటైర్గా వచ్చిన పిఎఫ్ డబ్బులను కూడా కొడుక్కిచ్చేశాడు. వాటికి తోడు కొంత లోన్ తీసుకుని వేణు ఆఫీస్కి దగ్గరగా ఉండేలా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొన్నాడు. అలా ఓ 6 సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు ఉదయాన్నే అందరికన్నా ముందే నిద్రలేచి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యే సుశీల ఆ రోజు బారెడు పొద్దెక్కిన నిద్ర లేవలేదు. కొడుకు, కోడలు, పిల్లలు అందరూ రెడీ అయ్యేసరికి టిఫిన్లు అందరికీ లంచ్ బాక్సులు సిద్ధంగా ఉంచే సుశీల నిద్ర లేవకపోవడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఉదయం తను నిద్ర లేచేటప్పటికి భార్య లేవకపోవడంతో ఒంట్లో నలతగా ఉందేమో, ఎందుకు నిద్ర లేపడం, కాసేపయ్యాక తనే లేస్తుందిలే అనుకుని గదిలో నుంచి బయటకొచ్చి కాలకృత్యాలు తీర్చుకుని బయట వరండాలో కూర్చుని భార్య తెచ్చే వేడివేడి కాఫీ కోసం ఎదురుచూస్తున్న చక్రపాణికి ఎంతసేపటికి సుశీల తన కోసం కాఫీ తీసుకురాకపోవడంతో ఏంటి ఈరోజు సుశీలకి ఏమైంది, జ్వరం ఏమైనా వచ్చుంటుందా అనుకుంటూ గదిలోకి వెళ్ళి సుశీల, సుశీల అని పిలిచాడు. ఉలుకు పలుకు లేదు. కంగారుగా భార్యకి మరింత దగ్గరగా వెళ్ళి తన భుజాన్ని తట్టాడు. అయినా సుశీలలో ఎలాంటి చలనము లేదు. నుదుటిపై చేయి వేసి చూడటంతో చల్లగా తగిలింది. తన చేతులు కాళ్ళు ముట్టుకొని చూశాడు. ఐసు ముట్టుకున్నట్టుగా చల్లగా అనిపించడంతో పరిస్థితి అర్థమయ్యి భయం భయంగా వేణు వేణు అని గట్టిగా కేకలు వేశాడు చక్రపాణి. రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా అందరితో మాట్లాడి ఒంట్లో ఏ చిన్న సమస్య అయినా లేని సుశీల ఉన్నట్టుండి వాళ్ళందరినీ విడిచి వెళ్ళిన విషయం విని అంతా నిశ్చేష్టులయ్యారు. భార్య తనని విడిచి వెళ్ళిపోయిందనే బాధతో కంటితడి పెట్టుకుంటున్న తండ్రిని ఓదార్చి ఒక పక్కగా కూర్చోబెట్టి జరగాల్సిన కార్యక్రమాలను చూశాడు వేణు. కలహాలకు తావివ్వకుండా 40 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో ఇప్పుడు భార్యను విడిచి ఒక్కరోజైనా ఉన్న చక్రపాణి భార్య లేదని చేదు నిజాన్ని తట్టుకోలేకపోయాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. అడగకుండానే తన అవసరాలేంటో తెలుసుకుని మరీ అన్నీ సమకూర్చి భార్య ఇక లేదు. కొడుకు కొడని ఏదీ స్వేచ్ఛగా అడగలేకపోతున్నాడు. అంతకుముందులా ఇంట్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు చక్రపాణి. సుశీల వెళ్ళిపోవడంతో ఒకసారిగా ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. వంట చేయడానికి ఇబ్బంది అవుతుందని వేణు భార్య శ్రావణి వంట మనిషిని, ఇంటి పనులకు మరో మనిషిని పెట్టుకుంది. భార్య పోయిన బాధ నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా చక్రపాణి వల్ల కావట్లేదు. అప్పుడో ఇప్పుడో తాతయ్యను పలకరించి వేణు పిల్లలిద్దరూ హై స్కూల్కి రావడంతో పిల్లలిద్దరిని హాస్టల్లో చేర్పించాడు వేణు. మడవలు కూడా దగ్గరగా లేకపోవడంతో చక్రపాణి పలకరించి దిక్కే కరువైంది. 6 నెలలు గడిచి పారిపోయిన బాధలోనో వయసు అయిపోతున్న కారణంగానో చక్రపాణి దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పుడు హుషారుగా ఇంట్లోకి బయటికి తిరిగి చక్రపాణికి అనారోగ్య కారణంగా నిస్సత్తువ ఆవహించింది. సుశీల బ్రతికుంటే చక్రపాణికి కావలసినవన్నీ తనే దగ్గరుండి చూసుకునేది. తను వెళ్ళిపోవడంతో చిన్న చిన్న అవసరాలకు కూడా కొడుకు కోడలి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అలా 6 నెలలు గడిచాయి. మామగారికి అన్నీ దగ్గరుండి అందిస్తున్న కారణంగానో ఏమో విసుగు చెందిన శ్రావణి ఇంకా ఎన్ని రోజులని ఈయనకిలా సేవలు చేయటం. అత్తయ్య ఉన్న రోజులు అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది. ఆవిడ మావయ్య ఇలాంటి పరిస్థితికి రాకముందే హాయిగా వెళ్ళిపోయింది.
నాకు ఆఫీస్కి వెళ్తూ మీ నాన్నకి సేవలు చేయటం అంటే కుదరదు అంటూ విరుచుకుపడింది శ్రావణి. నిన్నెవరు చేయమంటున్నారు? పని వాళ్ళు ఉన్నారు కదా, నాన్న పనులన్నీ వాళ్ళని చేయమను అన్నాడు వేణు. వాళ్ళు ఏ పని చేసినా అందులో ఏదో ఒక వంక పెడుతున్నారట మీ నాన్న. మా వల్ల కాదని చెప్పేశారు వాళ్ళు అంది శ్రావణి. అమ్మ పైన బాధలో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి కానీ ఇలా మాట్లాడితే ఎలా శ్రావణి? నాన్న వింటే బాధపడతారు అన్నాడు వేణు. వింటే విన్నివ్వండి, అయినా ఎన్నాలని మీ నాన్న మనమే చూసుకుంటాం. మీ కలెక్టర్ చెల్లి దగ్గరికి కొన్ని రోజులు పంపించచ్చు కదా అంది శ్రావణి. భార్య మాటలకు వేణు, ఏంటి శ్రీజ దగ్గరకా? వాళ్ళ నాన్నని అన్నాడు వేణు సందేహంగా. ఏ మీకు మాత్రమే నాన్న, ఆవిడ కాదా అంది శ్రావణి. సరే చూస్తాలే అంటూ వేణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లో చక్రపాణి విషయంలో వేణు శ్రావణుల మధ్య చిన్న చిన్న గొడవలు చాలానే జరిగాయి. అవన్నీ వింటున్న చక్రపాణికి భార్యతో ఏది ఏమైనా పిల్లలకు భారంగా ఉండకూడదు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కనీసం ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మకుండా ఉన్నా నేను అక్కడికే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నాకంటూ నా పేరున చిల్లి గవ్వ కూడా లేదు. ఇలా బ్రతికేది అంటూ బాధపడసాగాడు చక్రపాణి. అలా ఓ రోజు చక్రపాణి కూతురు శ్రీజ తన్నే చూడటానికి వచ్చింది. అచ్చం సుశీల పోలికలతో ఉండే కూతురు శ్రీజను చూడగానే చక్రపాణికి కన్నీళ్ళాగలేదు. ఆగకుండా ఏడ్చిన తన్ని మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని, ఏంటి నాన్న, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అడిగింది. ఏం లేదమ్మా, నిన్ను చూడగానే మీ అమ్మ గుర్తొచ్చింది అన్నాడు చక్రపాణి. ఈ విషయం నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి అడిగింది శ్రీజ. కూతురు అలా అడటంతో చక్రపాణి నిజం దాచలేకపోయాడు. కొంతకాలంగా కోడలు శ్రావణి ప్రవర్తనలో వచ్చిన మార్పును కూతురుతో చెప్తూ బాధపడ్డాడు చక్రపాణి. అమ్మ శ్రీజ, నేను ఇంకా ఇక్కడ ఉండలేనమ్మా. నన్ను నీకు తెలిసిన ఏదైనా ఆశల్లో చేర్పిస్తావా అడిగాడు. తండ్రి మాటలకి శ్రీజ, అవే మాటలానా, మీకు నేను లేనా? ఏ కష్టం లేకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను నాన్న. పదండి మా ఇంటికి వెళ్దాం అడిగింది శ్రీజ. నేను రాలేనమ్మా అన్నాడు చక్రపాణి. ఏ నాన్న, అన్నయ్య ఒకటి నీ కొడుక, నేను నీకేమీ కానా అడిగింది శ్రీజ. అది కాదమ్మా అని చక్రపాణి ఏదో అనేలోపే మరి ఇంకేం మాట్లాడకుండా నాతో బయలుదేరండి, కొన్ని రోజులుండి మళ్ళీ తిరిగి వచ్చేద్దరు కానీ అంది. కూతురు అందలా అడుగుతుంటే చక్రపాణి కాదనలేకపోయాడు. శ్రీజ తన అన్నయ్య వేణుతో నాన్న నేను తీసుకెళ్తానన్నయ్య, కొన్ని రోజులు ఉన్నాక పంపిస్తాను అని చెప్పి తన వెంట తీసుకువెళ్ళింది శ్రీజ. అలా చక్రపాణి కూతురింటికి వెళ్ళి 1 రోజులైంది. కూతురు అల్లుడు తనని చూసుకుంటున్న తీరుకు చక్రపాణి సంతోషించాల్సింది పోయి సిగ్గుతో కుంచుకుపోయాడు. కారణం, చక్రపాణి సుశీల దంపతులకు 2 పిల్లలు. కొడుకు వేణు, కూతురు శ్రీజ. చక్రపాణి ఓ ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. తనకొచ్చి చాలీచాలని జీతంతో పిల్లలిద్దరిని చదివించేంత స్తోమత లేక కొడుకుని పెద్ద చదువులో చదివించి కూతురు శ్రీజని ఇంటర్ వరకే చదివించి ఆ తర్వాత పై చదువులు చదివించేంత స్తోమత లేదని పెళ్లి చేయాలని అనుకున్నాడు. శ్రీజకి చదువుకోవడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పెద్ద పెద్ద చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది తన కోరిక. కానీ చక్రపాణికి ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకొని అత్తారింటికి పోయేదే కదా, అడిగినంత కట్నం ఇవ్వాలి. పైగా పెళ్ళంటే ఊరికి నవ్వుతుందా, చీర సారా అని పొలడు ఖర్చు అవుతుంది. పెళ్ళి కూడబెట్టడమే కష్టం, మళ్ళీ చదువులకు డబ్బు కంచితేను అని శ్రీజ చదువుకుంటానన్న నాన్న అని ఇంత అన్నా కూడా వినకుండా చక్రపాణి కూతురికి పెళ్లి చేశాడు. చదువు మీద ఇష్టాన్ని చంపుకోలేక శ్రీజ భర్తను ఒప్పించి డిగ్రీ చదివింది. ఆ తర్వాత ఏదైనా సాధించండి పట్టుదలతో కలెక్టర్ అయింది. కూతురు కలెక్టర్ అయిందని తెలిసి చక్రపాణి సంతోషించాల్సిపోయి సిగ్గుతో తలదించుకున్నాడు. ఎన్నోసార్లు నేను చదువుకుంటున్నానా అని అన్నా కూడా వినకుండా పెళ్లి చేశాడు. కూతురు పట్టుదలను అర్థం చేసుకుని అల్లుడు అందించిన ప్రోత్సాహానికి ఓ తండ్రిగా నేను నా కూతురుని అర్థం చేసుకోలేకపోయాను. తండ్రిగా తనకు జన్మనిచ్చాను కానీ మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోయినట్టు బాధపడ్డాడు. అలా చక్రపాణి తన కూతురింటికి వచ్చి 4 రోజులు గడిచాయి.
కొడుకింట్లో తనకి లేని సౌకర్యాలు, స్వేచ్ఛ, గౌరవం, కంటికి రెప్పలా చూసుకునే కూతురు, అల్లుడు. తాతయ్య, తాతయ్య అంటూ తన వెనకాల తిరిగే కూతురు పిల్లలున్నా కూడా చక్రపాణికి అవేవీ సంతోషాన్ని ఇవ్వటం లేదు. అవన్నీ అనుభవించే హక్కు నాకు లేదు అనుకుని తిరిగి కొడుకింటికి వెళ్ళిపోవాలనుకుని కూతురుతో, అమ్మ శ్రీజ, నన్ను మీ అన్నయ్య దగ్గరికి పంపించమ్మా, నేనొచ్చి నెలకు పైగా అయింది అన్నాడు. అదేంటి నాన్న, ఇంతకాలం అన్నయ్య దగ్గరే కదా ఉన్నారు, ఇక మీదట నా దగ్గరే ఉండిపోన్నానా అడిగింది. అందుకు చక్రపాణి, లేదు తల్లి, నీకోసం ఏమీ చేయను, నాకు నీ దగ్గరుండే హక్కు లేదమ్మా అన్నాడు. నాన్న, ఆ విషయాలని నేను ఎప్పుడూ మర్చిపోయాను, మీరు ఇంకా వాడినే గుర్తు మీ మనసుని కష్టపెట్టుకోవద్దు. మీరు నాకు జన్మనిచ్చిన కారణంగానే కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీకు అన్నయ్య ఎంతో నేను అంతే అయితే ఇంకోసారి వెళ్తాను మాత్రం అనకండానా అంది శ్రీజ. మరో దారి లేక కూతురు మాట కాదనలేకపోయాడు చక్రపాణి. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.